హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుజిత్ అప్డేట్స్. తెలంగాణలోని రైతులకు గుడ్ న్యూస్. వారందరికీ రైతు బీమా ఈ ఫస్ట్ వీక్లోగా అప్లై చేసుకునే వెసులుబాటు అనేది కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు కేటాయించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 76 లక్షల మందికి పైగా పట్టాదార్ పాస్బుక్ ఉన్న రైతులు ఉండగా వారిలో 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మధ్య వయసు ఉన్న రైతులు రైతు బీమా పథకానికి అర్హులవుతారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరిదాకా చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. తెలంగాణ ప్రభుత్వం రైతులకు రైతు బీమా పథకాన్ని అమలు చేస్తుంది. అయితే గత ఏడాదికి సంబంధించి బీమా గడువు ఈ నెల 13వ తేదీతో ముగియనుంది. 2025-26 సంవత్సరానికి సంబంధించిన బీమా ఈ నెల 14 నుంచి ప్రారంభమవుతుంది. అర్హులైన రైతులు కొత్తగా రైతు బీమా దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల ఫస్ట్ వీక్లో అవకాశం కల్పించారు. దీంతో ఈ ఏడాది రైతు బీమా కోసం కొత్తగా లక్షలాది అప్లికేషన్లు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి అగ్రికల్చర్ అధికారులకు దరఖాస్తు చేసుకోగా వారిలో అర్హులను ఈ నెల 9వ తేదీ వరకు గుర్తించి రైతు బీమా పోర్టల్లో అధికారులు అప్లోడ్ చేయనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 76 లక్షల మందికి పైగా పట్టాదార్ పాస్బుక్ ఉన్న రైతులు ఉండగా వారిలో 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మధ్య వయసు ఉన్న రైతులు రైతు బీమా పథకానికి అర్హులైతే గతేడాది రైతు బీమా కలిగిన రైతుల రెన్యువల్స్కు సంబంధించి అధికారులు డేటాను పరిశీలించనున్నారు. నిరుడు రైతు బీమా అమలైన వారిలోనూ 60 ఏళ్లు నిండిన వారిని తొలగించి మిగతా అర్హులైన రైతులకు బీమా రెన్యువల్ చేయాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. వీరి పూర్తి వివరాలను ఏఈఓలు రైతు బీమా పోర్టల్లో రెన్యువల్ అప్డేట్ ప్రక్రియను పూర్తి చేస్తారు. రాష్ట్రంలో గతంలో ఉన్న పట్టాదారుల్లో అర్హత ఉన్న 7 లక్షలకు పైగా రైతులు బీమాకు దరఖాస్తు చేసుకోలేదు. వారికి సైతం ఈసారి కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి వ్యవసాయ శాఖ అనుమతించనుంది. ఇదిలా ఉంటే గత జూన్ నెలాఖరు వరకు కొత్తగా పట్టాదార్ పాస్బుక్లు వచ్చిన రైతుల్లో బీమాకు అర్హులను ఏవోలు వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించే ప్రక్రియ చేపట్టారు. క్షేత్రస్థాయి వ్యవసాయ శాఖ అధికారులు ఏఈఓలు ఏవో స్థాయి జిల్లా స్థాయిలో అధికారులు అప్లికేషన్లను పరిశీలించి అందులో అర్హులను గుర్తిస్తారు. రైతు బీమాకు సంబంధించి పాత రెన్యువల్స్తో పాటు కొత్తగా అర్హులైన వారివి కలిపి ఈ సంవత్సరం మొత్తం 48 లక్షల మందికి పైగా రైతులకు బీమా చేయవలసి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే గత ఏడాది ఒక్కో రైతుకు బీమా ప్రీమియం 3600 వరకు ప్రభుత్వం ఎల్ఐసికి చెల్లించింది. ఈ సంవత్సరం ఎంత ప్రీమియం అనేది త్వరలో తేల్చనున్నారు. ఇక వెంటనే కూడా కొత్తగా అప్లై చేసుకునే రైతులు ఎవరైనా ఉన్నట్లయితే ముఖ్యంగా అయితే 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల లోపల ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర రైతులకు మాత్రమే ఈ యొక్క బీమా అనేది కూడా గవర్నమెంట్ తరఫున చేయడం జరుగుతుంది. ఇక వెంటనే కూడా దరఖాస్తులు చేసుకోవడానికి వ్యవసాయ శాఖ త్వరలోనే అనుమతించబోతుంది. కాబట్టి నేను చెప్పినటువంటి పనులు అనేది కూడా మీరు వెంటనే చేయండి. త్వరలోనే అప్డేట్లు అనేది కూడా వస్తాయి. అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను. ఇది అప్డేట్. వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన వారికి కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.